నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొన్న చూస్తే లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంట్రీ, ఈరోజు చూస్తే తిరుమల నెయ్యిలో ఈడీ ఎంట్రీ. సో వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి 16 నెలలు ఉంది కూడా ఈడీ విచారణలోనే. ఇప్పుడు ఈడీ ఎంట్రీ అనగానే జగన్ వెన్నులో వణుకు పుడుతున్న సంగతి అర్థమవుతుంది. వాస్తవానికి ఏం కాబోతుందంటే ఏం చెప్తారు? ఇవాళ కల్తీ నెయ్యి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసింది. సిట్ చేసిన విచారణ, సిబిఐ సిట్ ఎంతవరకు చేసిందో ఈ మొత్తం వివరాలు తెప్పించుకుంది. మీకు తెలుసు ఏంటది మద్యం కుంభకోణం. ఆ మద్యం కుంభకోణంలో 16 మందో 15 మంది అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అసలు ఎందుకు సీఎం ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోహిందప్ప సహా అందరు అరెస్ట్ అయ్యారు. 8 కోట్లే ఏది పట్టించింది? 8 కోట్లు పట్టించింది. మొత్తం 3600 కోట్ల స్కామ్ అని 8 కోట్లు పట్టించింది. ఆ రోజు ఈసీ ఎన్నికల సంఘం మొత్తం చెక్ పోస్టుల దగ్గర అన్ని తనిఖీలు సోదాలు చేస్తుంటే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ 8 కోట్లు తీసుకెళ్తున్నట్టున్నారు. ఆయన పిఏనో డ్రైవరో, ఇప్పుడు బాలాజీ యాదవ్, ఎవరో నవీన్, ఆ తోడా వెహికల్స్లో ఆ 8 కోట్లు పట్టుబడేసరికి ఇప్పుడు అది ఇప్పుడు సేమ్ ఇదే ఏది కల్తీ నెయ్యి ఇక్కడికి వచ్చేసరికి 20 కోట్లు పట్టించింది. ఇప్పుడు అది స్కామ్ ఎంత? 235 కోట్ల స్కామ్ అన్నారు. మా తిరుపతి లడ్డు మహాప్రసాదం, అది సింథటిక్ లడ్డు, అది అసలు గీతో చేసింది కాదు, అసలు గీ లేదు అక్కడ అంటూ 61 లక్షల కిలోలు ఈ పామోలిన్, ఈ పామ్ ఆయిల్, పామ్ కెర్నాయిల్, దాంట్లో 1,70,000 కిలోలు కెమికల్స్ కలిపారు. అదేదో లప్సా అంట, టాయిలెట్లు వాడేది, హార్పిక్ వాటిల్లో తయారు చేయడానికి వాడేది, అది 8,900 కిలోలు ఏదో కలిపారు. ఇప్పుడు ఆ సింథటిక్ నెయ్యి అదే ఏది, ఇప్పుడు అందులో 20 కోట్ల హవాలా బయటపడింది. ఏది సిట్ ఛార్జ్ షీట్లో 20 కోట్లు మరి మంగళం దగ్గరికి వచ్చినాయి, ఎటు మిస్ అయ్యాయి అనే దాంట్లో 75 లక్షలు అతను ఎవరో విజయభాస్కర్ రెడ్డి అతనికి వెళ్ళినాయి. ఆ డైరీ నిపుణుడు, టీటీడీ డైరీ నిపుణుడు, 34. ఆ 75 లక్షల్లో సిట్ ఆల్రెడీ సగం రికవరీ చేసింది. 34 లక్షలు రికవరీ చేసి ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఏది పాపం చేశామంటూ బరెస్ట్ అయ్యాడు. ఆ కోర్టులో కూడా 34 లక్షలు దొరికాయి. ఆ మిగతా ఆ 19 కోట్ల 25 లక్షలు ఎటుపోయాయి అనేది ఎంక్వైరీ పెడితే నీకు దగ్గర దగ్గర ఆ వైష్ణవి డైరీ, ఇప్పుడు ఆ మంగళంలో ఉన్న డైరీ, ఆ వైష్ణవి డైరీ అతను ఎవరు, అపూర్వ చావడ, అతన్ని మరి ఎంక్వైరీ చేసిన దీంట్లో ఈ హవాలా బయటకు వచ్చింది. మొత్తం నీకు దీంట్లో విపుల్ జైన్, ప్రఫుల్ జైన్ వాళ్ళు ఉన్నారు కదా, బోలే బాబా డైరీ బ్యాచ్, వాళ్ళు ఈ హవాలా మొత్తం కింగ్ పిన్స్. ఎట్లా ఢిల్లీలో చాందినీ చౌక్ ఉంటుంది, అక్కడ మామూలు కాంప్లెక్స్లో ఆ షాప్ నంబర్ 304, ఎవరతను ఆ షాప్ నంబర్ 304 అతను వచ్చేసరికి ఆశీష్ అగర్వాల్, A15 హవాలా. తర్వాత అక్కడే ఇంకో షాప్ ఉంది, ఇంకో దుకాణం, అది షాప్ నంబర్ ఎంత 287, అదెవరిది ఆ 287? రాధేశ్యామ్ ఓజా, ఇంకొక హవాలా మర్చెంట్. ఇంకా ఈ మూడొక షాప్, ఇదంతా చాందినీ షాప్లో ఉన్న ఈ హవాలా, ఈ షాపులు, ఈ దుకాణాలు ఇవి పట్టించాయి. షాప్ నంబర్ 18B ఇది ఎవరిది? ఇది రిషబ్ జైన్ అనమాట. ఓకే. మొత్తం ఈ హవాలా మర్చెంట్స్ వీళ్ళు ఏం చేశారంటే ఊరుకో ఏజెంట్ని పెట్టుకున్నారు. ఇప్పుడు గ్వాలియర్లో దీపక్ జైన్, అట్లాగే మరి హైదరాబాద్లో, ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి అర్జున్ గోస్వామి అంట, బెజవాడలో ఒకటి పెట్టారు, వాడి పేరేంటి భారత్ బాయ్. చెన్నైలో ఒక ఏజెంట్ వీళ్ళకి, అతను ఎవరు? ఈ మదరం దేవాసి. వీళ్ళందరితో ఇప్పుడు విపుల్ జైన్, ఈ పోమెల్ జైన్, లేకపోతే అపూర్వ చావడ, వీళ్ళు ఈ పటేల్ లాలాబాయ్ ద్వారా చేసిన హవాలా ఇవాళ సిట్ బయట పెట్టింది. దీనిపైన ఇప్పుడు ఈడీ ఈసీఐఆర్ పెట్టి, ఇప్పుడు దానిలో సిట్ 36 మంది నిందితులను గుర్తిస్తే ఇప్పుడు ఒక 18 మందిని నిందితులుగా ఈసీఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటాం. అంటే ఎఫ్ఐఆర్ ఎట్లాగో మనకి ఇక్కడ లా అండ్ ఆర్డర్లో, ఇక్కడ మన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటాం, ఈడీ కట్టేదాన్ని ఈసీఐఆర్ అంటాం. ఇప్పుడు ఒకసారి సిబిఐ ఎంటర్ అయిందనుకో, ఇప్పుడు నిన్ను దోషిగా ఉందనుకో, సిబిఐ రుజువు చేయాలి నువ్వు తప్పు చేసినట్టుగా. ఇది రివర్స్, ఏది ఈడీ. ఇప్పుడు ఈడీ సుబ్బారెడ్డిని దోషి అందనుకో, ఈడీ రుజువు చేయాల్సిన పని లేదు, సుబ్బారెడ్డి చెప్పించుకోవాలి, రుజువు చేసుకోవాలి. నేను మరి నిష్కలంకోడిని, నాకే పాపం తెలియదని వాళ్ళు రుజువు చేసుకోవాలి.
ఇప్పుడు అక్కడ నీకు చిన్నప్పన్న దొరికాడు. ఇప్పుడు స్పష్టంగా చిన్నప్పన్న ఫోన్ నంబర్ కాదు అది. సుబ్బారెడ్డి ఫోన్ నంబరు 9542419999. ఈ సుబ్బారెడ్డి ఫోన్ని అప్పన్న వాడాడు. ఇది అప్పన్న ఫోన్ నంబర్ కాదు. ఇది మనకి లెటర్ ప్యాడ్ ఒకటి బయట పెట్టింది. జగన్మోహన్ రెడ్డి 2018లో ట్వీట్ చేశాడు. సుబ్బారెడ్డి మరి ఆమెకి లోక్సభ సెక్రటరీ జనరల్కి రాసినటువంటి లెటర్, కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్నాం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మేము ఈ అవిశ్వాస తీర్మానాన్ని మీరు తీసుకోండి అని చెప్పి ఆయన రాసిన లేఖ. దాంట్లో మరి కింద ఆయన అడ్రస్ ఉంది. హైదరాబాద్, ఒంగోలు, ఢిల్లీ అడ్రస్సుల్లో ఈ ఫోన్ నంబర్ ఉంది. ఈ ఫోన్ నంబరు మరి చిన్న అప్పన్న ఉపయోగించడం ఏంటి? ఇది కనుక చిన్న అప్పన్న ఫోన్ నంబర్ అయితే నీ లెటర్ ప్యాడ్ మీద ఎందుకు ఉంది? ఇప్పుడు పిఏ ఫోన్ నంబర్ పెడతాడా ఏ ఎంపీ అయినా? ఎంపీ ఫోన్ నంబరే ఇస్తాం కదా మన లెటర్ ప్యాడ్ మీద, అది ఎంపీ లెటర్ ప్యాడ్ కదా. ఇక్కడ సుబ్బారెడ్డికి తప్పుకోలేని పరిస్థితి. స్పష్టంగా ఈ ఫోన్ ద్వారానే అతను ఫోన్ చేసి విపుల్ జైన్ని, అపామిల్ జైన్ని బెదిరించడం, ఢిల్లీ పిలిపించడం, లేకపోతే మరి డబ్బులు డిమాండ్ చేయటం. కిలోకి 25 రూపాయలు ఇస్తారా చస్తారా? ఆ ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించటం, బెదిరించటం. కిలోకి 7 రూపాయలు అడిగినట్టున్నారు ఆయన్ని కమిషన్. ఏ రకంగా అప్పన్న మరి 15 ప్లాట్లు కొన్నాడు? ఆ 15 ప్లాట్లు బినామీ, సుబ్బారెడ్డి డబ్బులతో కొన్నవి అప్పన్న పేరు మీద పెట్టారని ఇవాళ చర్చ. ఏ రకంగా 4,68,00,000 అప్పన్న బ్యాంక్ ఖాతాలోకి వస్తాయి? అతని జీతం ఎంత? 5 ఏళ్ళు అతని జీతం లెక్కేసుకున్న 65 లక్షలు ఉండదు. 65 లక్షలు వాడకము, మరి కుటుంబ పోషణ, ఇదంతా ఖర్చు అయితే అతను ఎంత మిగులుతాయి? అతనికి ఒక 65 లక్షలు 5 ఏళ్లలో సంపాదించేవాడు బ్యాంక్ అకౌంట్లో 4,65,00,000 ఉంటాయా? అందులో 5 లక్షల నుంచి మిగతా అదంతా విత్డ్రా చేశారు. 4,63,00,000 ఎవరి ఖాతాల్లోకి పోయాయి? సుబ్బారెడ్డి గారు మీ యాక్సిస్ బ్యాంకు లావాదేవీలు ఇవ్వండి. సారీ, నేను ఇవ్వను. స్వర్ణ మేడం మీ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వండి. మా ఆయన్ని అడగండి. సుబ్బారెడ్డి గారు అసలు కోర్టుకు వెళ్ళాడు. ఏది, నేను అసలు ఇవ్వను బ్యాంక్ లావాదేవీలు అని కోర్టుకు వెళ్ళాల్సిన పని ఎందుకు? అక్కడే సుబ్బారెడ్డి ఇవాళ దోషి. కల్తీ నెయ్యి కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డే. ఇది విజయసాయిరెడ్డి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆల్రెడీ సిటీ చెప్పేసింది. ఇప్పుడు నకిలీ మద్యంలో విజయసాయిరెడ్డే చెప్పాడు. అదే మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు, జగన్కి ఏం తెలియదు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే, కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డి, జగన్కి ఏం తెలియదు అంటారు. అంటే అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనుకోవడం అది పిచ్చి భ్రమ. ఇవాళ జాతీయ స్థాయిలో జగన్ గబ్బు పట్టాడు. నేషనల్ మీడియా నిప్పులు గురిపిస్తోంది. వాట్ ఈస్ దిస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అర్ణవ్ గోస్వామి ఉతికి ఆరేశాడు. వాట్ ఆర్ యువర్ మోటివ్స్ అని అడిగారు. రిమెంబర్ దెర్ ఆర్ 100 crores ఆఫ్ హిందూస్. నిద్రపోయేటప్పుడు నువ్వు మళ్ళా పొద్దున్నే లేచినప్పుడు గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు. హోల్డ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ అన్నాడు. చేతులు జోడించి దేశ ప్రజలకి సాగిలపడు, క్షమాపణ కోరు అన్నాడు. మొత్తం ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, మొత్తం అన్ని ఛానల్స్ ఇవాళ హిందూ సమాజం భగ్గుమంటుంది. స్వామీజీలు, పీఠాధిపతులు రగిలిపోతున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఒకటే చెప్పాడు, భక్తులు తిరగబడి కొట్టకముందే పొర్లు దండాలు పెట్టండి రా అన్నాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా జగన్ అండ్ ప్లస్ వైవి సుబ్బారెడ్డి గారు ఇరుక్కున్నట్టే చెప్పుకోవాలి. సో చూద్దాం ఎలాంటి శిక్షలు పడితే చూద్దాం మరి. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.